అనంతమైన ఈ సృష్టిలో అద్భుతమైన ప్రేమ కథలు ఎన్నో ఉన్నాయి. వాటిలోకిల్లా అత్యంత దివ్యమైనది, పవిత్రమైనది, నిత్యనూతనమైనది శివపార్వతుల కళ్యాణం. సృష్టి, స్థితి, లయలకు మూలమైన పరమశివుడు, ఆయనే సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. ఆయనకు అభేదమైన పరాశక్తి స్వరూపిణి అయిన పార్వతుల కలయిక కేవలం ఒక వివాహం కాదు, అది విశ్వశక్తికి, సమతుల్యతకు, అనంతమైన ప్రేమకు, అత్యున్నతమైన త్యాగానికి నిలువెత్తు ప్రతీక. ఈ దివ్య ప్రేమగాథ మనకు ఆధ్యాత్మిక మార్గాన్ని, భక్తి మార్గాన్ని ప్రబోధిస్తోంది. ఈ మహోన్నత గాథకు పునాది ఒక గొప్ప త్యాగంతో మొదలవుతోంది. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి తండ్రి ఇష్టానికి విరుద్ధంగా త్రిలోక పూజితుడైన పరమశివుణ్ణి తన ప్రాణనాథుడిగా స్వీకరించింది. శివుడు సాధారణ దేవతల వలే కాక కైలాసంలో నిరాడంబరంగా ఉండేవాడు. కాని సతీదేవికి ఆయన రూపం కాదు, ఆయన దివ్యత్వం, అనంతశక్తి ముఖ్యం. దురదృష్టవశాత్తు దక్షునికి శివుడిపట్ల ఎప్పుడూ ద్వేషం ఉండేది. ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించినప్పుడు దక్షుడు సకల దేవతల్నూ ఆహ్వానించి శివుణ్ణి మాత్రం నిర్లక్ష్యం చేశాడు. తన భర్తకు జరిగిన ఈ అవమానాన్ని సతీదేవి సహించలేకపోయింది. అగ్నిహోత్రం సాక్షిగా తన తండ్రి అహంకారాన్ని, భర్త పట్ల చూపిన అగౌరవాన్ని ఖండిస్తూ, నేను దక్షుని కుమార్తెగా జన్మించినందుకు సిగ్గుపడుతున్నాను అని ఘోషించి ఆ యజ్ఞిగుండంలోనే అగ్నిప్రవేశం చేసింది. ఆ ఘోర విషాదం శివుణ్ణి దుఃఖసాగరంలో ముంచింది. లోకాలు స్తంభించిపోయాయి, సృష్టి నిట్టూర్చింది. సతీవియోగంతో శివుడు భయంకరమైన ప్రళయతాండవం చేశాడు. ఆ మహోగ్ర రూపం భూమిని కదిలించింది, ఆకాశాన్ని భయపెట్టింది, దిక్కులు దద్దలిల్లాయి. ఆయన జటల నుండి వీరభద్రుడు ఉద్భవించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. శివుడి దుఃఖం విశ్వమంతా నిండిపోయింది. కాని సతీదేవికి ఇచ్చిన వరం ప్రకారం ఆమె తిరిగి జన్మించి మళ్లీ శివుణ్ణి చేరుకుంటుందని తెలుసు. అందుకే సతీదేవి పార్వతిగా పునర్జన్మించడానికి, తన తపస్సు ద్వారా శివుణ్ణి తిరిగి పొందడానికి ఈ మహావిశ్వశక్తి నిశ్చయించుకుంది. ఈ దివ్యగాథలో తదుపరి అధ్యాయం హిమాలయ పర్వతాల పవిత్రమైన ఒడిలో మొదలవుతోంది. హిమాలయ పర్వతాలకు అధిపతి హిమవంతుడు, అతని ధర్మపత్ని మేనాదేవి. ఈ పవిత్ర దంపతులకు కుమార్తెగా జన్మించింది సతీదేవి, ఈసారి పార్వతిగా, పర్వతరాజపుత్రిగా. చిన్నతనం నుంచే పార్వతికి పరమశివుడిపై అచంచలమైన భక్తి, అనంతమైన ప్రేమ ఏర్పడింది. ఆమె బాల్యం హిమాలయాల సౌందర్యం మధ్య ప్రకృతి ఒడిలో సాగింది. కాని ఆమె మనసులో మాత్రం శివుడిపైనే ధ్యాస. పెరిగి పెద్దయిన తరువాత తన లక్ష్యం కేవలం పరమశివుణ్ణి పొందడమే అని ఆమెకు స్పష్టమైంది. అందుకే శివుణ్ణి తన భర్తగా పొందడానికి పార్వతి ఘోర తపస్సును ప్రారంభించింది. అది కేవలం సాధారణ తపస్సు కాదు, అకుంఠిత దీక్షతో కూడిన అసాధారణమైన తపస్సు. ఆమె పర్ణశాలలో, హిమాలయాల అతి శీతల వాతావరణంలో, మంచులో నిలబడి, ఎండలో కూర్చుని, కటిక నేలపై విశ్రమించి కేవలం శివుడి ధ్యానంలోనే మునిగిపోయింది. ఆహారం, నిద్రను పూర్తిగా త్యజించి ఘోరాతిఘోరమైన తపస్సు చేసింది. ఆమె తపస్సు తీవ్రతకు లోకాలన్నీ కంపించిపోయాయి. దేవతలు సైతం ఆమె నిష్టకు, అకుంఠిత దీక్షకు ఆశ్చర్యపోయారు. ఆమె శరీరం కృశించినా ఆమె మనసులో మాత్రం శివుడిపై ప్రేమ, ఆయన్ను పొందాలనే పట్టుదల పర్వతమంత స్థిరంగా నిలిచాయి. అదే సమయంలో తారకాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు తన క్రూరత్వంతో దేవతల్ను తీవ్రంగా పీడిస్తున్నాడు. అతడికి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ప్రకారం శివపార్వతుల కుమారుడు మాత్రమే అతణ్ణి సంహరించగలడు. కాని శివును సతీవియోగంతో తీవ్ర తపస్సులో లీనమై ఉన్నాడు. ఆయన దృష్టిని పార్వతివైపు మరల్చి వారి కలయికకు మార్గం సుగమం చేయటం దేవతలకు అనివార్యమైంది. దేవతల కోరికపై ప్రేమదేవుడు మన్మథుడు ఈ కష్టతరమైన కార్యాన్ని చేపట్టాడు. శివుడు తపస్సులో ఉండగా మన్మథుడు తన పుష్పబాణాన్ని శివుడిపై సంధించాడు.
ఆ బాణం శివుడి హృదయాన్ని తాకింది. క్షణకాలం శివుడి తపస్సు భగ్నమైనట్లనిపించింది. కాని తక్షణమే శివుడికి మన్మధుని కుట్ర అర్థమైంది. శివుడు తన మూడవ కన్ను తెరిచాడు. ఆ మూడవ కన్ను నుండి వెలువడిన ప్రజ్వలించే అగ్నిజ్వాలలకు మన్మధుడు క్షణంలో భస్మరాశిగా మారిపోయాడు. ఆ ఘోర దృశ్యానికి లోకాలు వణికిపోయాయి. రతీదేవి, మన్మధుని భార్య, తన భర్తను కోల్పోయి విలపించింది. శివుడి కోపానికి పార్వతి సైతం భయపడింది. కాని తన ప్రేమపై, తన తపస్సుపై ఆమెకు ఉన్న నమ్మకం మాత్రం సడలలేదు. ఆమెకు శివుడే సర్వస్వం. ఆయన్ను చేరుకోవడమే తన జీవిత లక్ష్యం. మన్మథ దహనం తరువాత కూడా పార్వతి తపస్సును విరమించుకోలేదు. ఆమె దీక్ష మరింత బలపడింది. పార్వతి అకుంఠిత దీక్షను, ఆమె ప్రేమలోని నిజాయితీని పరీక్షించడానికి శివుడు నిర్ణయించుకున్నాడు. ఒకరోజు శివుడు వృద్ధబ్రహ్మచారి రూపంలో పార్వతి వద్దకు వచ్చాడు. ఆ బ్రహ్మచారి పార్వతిని చూసి, అమ్మా, నువ్వు ఇంత కఠోర తపస్సు ఎందుకు చేస్తున్నావు? ఈ పర్వతాల్లో ఈ కష్టాలెందుకు? నీ సౌందర్యానికి నువ్వు కోరుకునే భర్త ఎవరు? అని అడిగాడు. పార్వతి తన లక్ష్యం శివుణ్ణి వివాహం చేసుకోవడమే అని చెప్పగా ఆ బ్రహ్మచారి ఒక్కసారిగా శివుణ్ణి నిందించడం ప్రారంభించాడు. శివుడా, ఆయన భస్మధారి, శ్మశానవాసి, నిరాడంబరుడు, దిగంబరుడు. ఆయనతో నువ్వు ఎలా జీవించగలవు? ఆయన్ను వదిలి బలవంతుడైన ఇంద్రుణ్ణో, సౌందర్యవంతుడైన విష్ణువునో కోరుకో అని అనేక విధాలుగా శివుణ్ణి దూషించాడు. ఆ మాటలకు పార్వతి ఆగ్రహించింది. తన దైవాన్ని నిందించిన ఆ బ్రహ్మచారిని ఉద్దేశించి, ఓ బ్రహ్మచారి, నీకు శివుడి గురించి ఏమీ తెలియదు. ఆయన రూపం గురించి నువ్వేమి చెప్పగలవు? ఆయన అందరికంటే అందమైనవాడు, అంతంలేనివాడు. ఆయన నిరాడంబరంగా కనిపించినా ఆయనలోని అనంతమైన శక్తిని, త్యాగాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. నా మనసు శివుడిపైనే స్థిరపడింది. నాకు ఆయనే సర్వస్వం. నా తపస్సు కేవలం ఆయన కోసమే. ఇక్కడ్నుండి వెళ్ళిపో, లేదంటే నా శాపానికి గురవుతావు అని దృఢంగా, కోపంగా చెప్పింది. ఆమె మాటల్లోని అచంచలమైన భక్తి, ప్రేమ స్పష్టంగా వినిపించాయి. పార్వతి అచంచలమైన భక్తికి, ఆమె తపస్సుకి మెచ్చిన శివుడు ఇక ఆమెను పరీక్షించడం అనవసరమనుకున్నాడు. శివుడు ఆ బ్రహ్మచారి రూపాన్ని వీడి తన దివ్యరూపాన్ని ప్రదర్శించాడు. పార్వతి ఆనందానికి అవధులు లేవు. చివరకు తన ప్రేమ ఫలించిందని, తన దైవం తన ముందు నిలబడి ఉన్నదని తెలుసుకొని పరవశించిపోయింది. శివుడు పార్వతి తపస్సును అంగీకరించి ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. ఈ ఘట్టం ప్రేమలోని నిజాయితీకి, భక్తిలోని గొప్పతనానికి ప్రతీక. శివుడు పార్వతిని వివాహం చేసుకోవడానికి అంగీకరించిన వార్త దేవతలకు మహాదానందాన్ని కలిగించింది. 3 లోకాల్లో పండుగ వాతావరణం నెలకొనింది. దేవతలు, మునులు, అసంఖ్యాకమైన శివగణాలు, నందీశ్వరుడు, భూతగణాలు అందరూ శివపార్వతుల దివ్య కళ్యాణాన్ని చూడడానికి హిమవత్ పర్వతానికి చేరుకున్నారు. కైలాసం శోభాయమానంగా దివ్య తేజస్సుతో వెలిగింది. శివుడు తన సకల పరివారంతో, దివ్య అలంకరణలతో, అద్భుతమైన కళ్యాణ వస్త్రాలతో, పరమేశ్వరుడి తేజస్సుతో పార్వతిని వివాహం చేసుకోవడానికి వచ్చాడు. ఆయన రాకతో హిమాలయ పర్వతాలు మరింత ప్రకాశవంతమయ్యాయి. వివాహమండపం దివ్యమైన సుమాలతో, సుగంధాలతో నిండి స్వర్గలోకాన్ని తలపించింది. మంత్రోచ్చారణలు, వేదఘోషలు, శంఖారావాలు, మంగళవాయిద్యాలు, దేవతల ఆశీస్సులతో, అగ్నిసాక్షిగా సకల దేవతల సమక్షంలో శివపార్వతుల దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అక్షతలతో, పుష్పాలతో దేవతలు వధూవరులను ఆశీర్వదించారు. 3 లోకాల్లో ఆనందంతో పులకించిపోయాయి. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఈ వివాహం కేవలం 2 ఆత్మల కలయిక కాదు. అది సృష్టి లయకారుడైన పరమశివుడికి, ఆదిశక్తి స్వరూపిణి అయిన పార్వతికి మధ్య జరిగిన అద్భుత ఐక్యత. సతీదేవి త్యాగం, పార్వతీ తపస్సు, శివుని అనుగ్రహం ఈ 3 కలిపి ఈ దివ్య కళ్యాణానికి దారితీశాయి. శివపార్వతుల కళ్యాణం కేవలం ఒక పురాణగాథ మాత్రమే కాదు. అది ప్రేమకు, నిబద్ధతకు, త్యాగానికి, భక్తికి నిలువెత్తు నిదర్శనం. వారి బంధం అపారమైన శక్తికి, సమతుల్యతకు, శక్తిశివుడు, శివశక్తి అనే అభేద్యమైన సత్యానికి ప్రతీక. ఈ దివ్య కళ్యాణాన్ని స్మరించడం ద్వారా
మనం ఆ దైవశక్తిని, నిస్వార్థమైన ప్రేమను మన జీవితాల్లోకి ఆహ్వానిస్తాము. శివపార్వతుల అనుగ్రహం సదా మనపై ఉండాలని ఆశిద్దాం. ఓం నమః శివాయ. హరహర మహాదేవ్. శుభం భూయా.